ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి. సీత అంటే ఎవరు? మా అమ్మాయి. తనని పిలవండి. ఎందుకు పిలవండి చెప్తాను. ఎవరు నాన్నా? సీత అంటే మీరేనా? అవును. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా అమ్మాయి ఏం తప్పు చేసిందండి? మీరునండి, నేను కూడా డిపార్ట్మెంటే, రామాపురం ఎస్ఐని. ఏ కారణంతో మా అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఒక పోలీస్ అయి ఉండి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావా? మా నాన్న ఏం ఎంకరేజ్ చేశారు? అసలు నన్ను అరెస్ట్ చేయడానికి నేను చేసిన నేరం ఏంటి? మీరు ఈ కాలనీలో న్యూసెన్స్ చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారు. మెయిన్ న్యూసెన్స్ చేయడం ఏంటి? మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ. మీ అమ్మాయి దగ్గరికి రోజు ఎవరో ఒక అబ్బాయి వచ్చెళ్తున్నాడంటగా, అది ఇల్లీగల్. మీరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల చుట్టుపక్కల ఫ్యామిలీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ వల్ల కాలనీకి చెడ్డ పేరు వస్తుందని కంప్లైంట్ చేశారు. ఎవరు చేశారు ఎస్ఐ గారు? ఇదిగో వీళ్లే. రోజు మీరు చేసే న్యూసెన్స్ చూడలేక మేమే కంప్లైంట్ ఇచ్చాం. మే రోజు గమనిస్తూనే ఉన్నాం. ఇంత మంచి కాలనీలో మీరు ఇలాంటి పనులు చేయొచ్చా? రోజు మీ ఇంటికి ఒక అబ్బాయి వచ్చేళ్తున్నాడు. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఆ అబ్బాయి మా నాన్నా మీరు ఉండండి, నేను చెప్తాను. రోజు మా ఇంటికి వచ్చి వెళ్లే అబ్బాయి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, అంతే కదా? అవును, అందుకే నిన్ను అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాం. అదేంటి? ఆ విషయంలో నన్నొక్కదాన్ని తప్పు పడితే ఎలా? నువ్వు అతన్ని మీ ఇంట్లోకి రాణిస్తున్నావు కదా. నేను రాణిస్తున్నాను, అతనే వస్తున్నాడో మీకు తెలుసా? నువ్వు రమ్మన్నా అతనే వచ్చినా రెండు తప్పేగా. అప్పుడు ఇద్దరిని తప్పు పట్టాలి కదా. నన్నొక్కదాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ అబ్బాయి ఎవరో ఎక్కడుంటాడో మాకు తెలియదు కదా. నాకు తెలుసు. అతని పేరు రామ్. పక్కింట్లోనే ఉంటాడు. మహాలక్ష్మి గారు అబ్బాయా? అవును, అతనే మా ఇంటికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో అతన్ని అడగండి. అరెస్ట్ అంటూ చేస్తే మా ఇద్దరిని చేయండి. నువ్వు వెళ్ళి ఆ రామ్ను పిలుచుకురావయ్యా. ఓకే సార్. అసలు విషయం చెప్పకుండా ఎందుకు సీత ఇదంతా? అసలు విషయం చెప్పడానికే ఇదంతా అమ్మా. కాసేపు నువ్వు కామ్గా ఉండు. ఏమండి, దీనికి మీరైనా చెప్పండి. సీత ఏదో చేయబోతుంది, మనం అలా చూస్తూ ఉందాం. ఏం ఆధారాలున్నాయి మీ దగ్గర? వీళ్ళిద్దరూ కలుస్తున్న ప్రతిసారి నేను ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను, కావాలంటే చూడండి. కావాలంటే నువ్వు కూడా చూడమ్మా. అన్ని వీడియోస్ బాగానే తీశారు, కానీ నిన్న రాత్రి మేమిద్దరం ఒకే దుప్పట్లో ఉన్నాం. ఆ వీడియో తీయలేదా? అంటే అది బాగోదని రికార్డ్ చేయలేదమ్మా. కళ్ళతో అయితే చూశారు కదా. నేను కూడా చూశాను. నేను చూశాను. అంటే నిన్న రాత్రి మనం చూసింది నిజమే అన్నయ్య. నువ్వు కామ్గా ఉండు. అంతా అర్థమైంది కదా ఎస్ఐ గారు. ఇప్పుడేం అడుగుతారో అడగండి. చెప్పండి రామ్, మీరు ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అంటే అది తను రామ్, ఎట్టి పరిస్థితుల్లో సీతని భార్య అని చెప్పొద్దురా. నా పరువు తీయొద్దు. ఏంటి చెప్పండి, ఎందుకు వస్తున్నారు? అది నేను చెప్పలేను. చెప్పి తీరాలి. చెప్పలేను అంటున్నాడు కదా, వదిలేయండి.
అయితే నన్ను కూడా అరెస్ట్ చేయకుండా వదిలేయండి. అయితే ఆయన చెప్పాల్సిందే. ఇతను చెప్పేలా లేడు. కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. చెప్తాను. రామ్ చెప్పొద్దు రామ్. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా భార్య సీత. ఏంటి ఆ అమ్మాయి నీ భార్య బాబు? అవును, నా భార్య. మరి దొంగచాటుగా ఎందుకు కలుసుకుంటున్నారు? ఆషాఢ మాసమని విడిగా ఉండాల్సి వచ్చింది. మీరు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. నేను నీ కట్టిన తాళి చూపించి సీత. ఎదుగోండి లైసెన్సు, అందరూ చూడండి. లేదు ఎస్ఐ గారు, తను నిజంగా నా వైఫ్. నేను నమ్మను. ప్రూఫ్ ఉంటే చూపించండి. వాళ్ళ పెళ్లి చేసింది నేనే ఎస్ఐ గారు. మీరెవరు? దొంగ సాక్షా? వీళ్ళ పెళ్లి ఫోటోలు, వెడ్డింగ్ కార్డు ఏదైనా ఉంటే చూపించండి. వాళ్ళ పెళ్లి సడన్ గా జరిగిపోయింది ఎస్ఐ గారు. అవును సార్, నేను వేరే అమ్మాయిని చేసుకోబోయి లాస్ట్ మినిట్లో ఈ అమ్మాయిని చేసుకున్నాను. ఇదంతా కాదు రామ్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించండి, లేదా స్టేషన్కి పదండి. మీ ఇంట్లో స్ట్రాంగ్ అంటే మీ పిన్నే కదా మామ, ఆవిడతో చెప్పించు. పిన్ని చెప్పు. నేనెలా చెప్తాను రా? చెప్పకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు పిన్ని, పరువు పోతుంది. చెప్తే నా పరువు పోతుంది. ఆవిడ చెప్పేలా లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. చెప్పు పిన్ని. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఆగండి. మా అబ్బాయి రామ్ చెప్పింది నిజమే. ఆ అమ్మాయి సీత రామ్ భార్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.